గాబా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా కంప్లీట్గా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది. కండిషన్స్ని యూజ్ చేసుకున్న ఆస్ట్రేలియా తమ ప్లాన్స్ ఎగ్జాక్ట్గా న్యాయం చేసింది. యాక్చువల్గా డే 3లో రెయిన్ వల్ల 5 నుంచి 6 బ్రేక్లు అయితే వచ్చాయి. ఇదంతా ఓన్లీ ఇండియన్ బ్యాటింగ్ టైంలోనే రావడంతో ఇండియన్ బ్యాటర్స్ కొంతవరకు ఫ్రస్ట్రేషన్ కనబడింది. అయితే ఓవరాల్గా గాబా టెస్ట్లో థర్డ్ డే కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే డే 1లో 13 ఓవర్ల ఆట జరిగితే డే 3లో 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంటే డే 2లో ఆస్ట్రేలియా కంప్లీట్గా బ్యాటింగ్ చేసింది. అయితే డే 3లో జరిగిన ఈ 33 ఓవర్ల ఆట టీమిండియా గాబా టెస్ట్ కథనే మార్చేసింది. అంటే ఈ టెస్ట్ రిజల్ట్ని ఈ 33 ఓవర్లో కంప్లీట్గా డిసైడ్ చేసినట్టే కనబడుతుంది. మెయిన్లీ చెప్పాలంటే ఈ 33 ఓవర్లు ఏమో టీమిండియా మొత్తం బ్యాటింగ్ చేయలేదు. డే 3లో కేవలం 17 ఓవర్ల వాళ్ళు బ్యాటింగ్ మాత్రమే చేశారు. ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ 16 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. అంటే డే 2 ఆధిపత్యాన్ని మరింత పెంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డే 2తో పాటు డే 3లో కూడా ఇనిషియల్గా గేమ్ని ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ మరింత ఫ్రంట్ మూవ్కి అయితే తీసుకెళ్లారు. అయితే ఓవరాల్గా ఇండియా తమ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేయడంతో పాటు బిగ్ కొలాప్స్ కూడా జరిగింది. అయితే కంప్లీట్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డే 3 405 పరుగులు 7 వికెట్లు ఓవర్ నైట్ స్కోర్తో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ని అయితే కంటిన్యూ చేసింది. ఓల్డ్ బాల్ అవటం వల్ల అందులోనూ 45 పరుగులతో డే 2లో అలెక్స్ క్యారీ నాట్అవుట్గా ఉండటంతో మరింత స్కోర్ని ఆస్ట్రేలియా బోర్డుకి అయితే యాడ్ చేసింది. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఆస్ట్రేలియా డే 3లో 16.1 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. ఈ 16.1 ఓవర్స్ ఆడి 40 రన్స్ చేసి స్కోర్ బోర్డుని యాడ్ చేసింది. చివరి 3 వికెట్లు కూడా ఈ 40 రన్స్ చేసి 16.1 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయింది. అలెక్స్ క్యారీ 50 కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే లోయర్ ఆర్డర్తో కలిసి అటాకింగ్ గేమ్ కూడా ఆడాడు. ఓవరాల్గా అలెక్స్ క్యారీ 88 బంతులు ఎదుర్కొని 7 4లు 2 6లతో 70 పరుగులు చేసి లాస్ట్ వికెట్గా అంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 10th వికెట్గా ఆకాష్ దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అంటే ఈ ఇన్నింగ్స్లో 30 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆకాష్ దీప్ తొలి వికెట్ అయితే పడగొట్టాడు. ఇదే ఆస్ట్రేలియాకి లాస్ట్ వికెట్ అని చెప్పుకోవచ్చు. అలానే 30 బంతుల్లోనే 18 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్ని జస్ప్రీత్ బుమ్రా డే 3లో ఇనీషియల్గానే అవుట్ చేశాడు. దీంతో బుమ్రా ఈ సిరీస్లో సెకండ్ టైం 6 వికెట్ హాల్ అందుకున్నాడు. అలానే నాథన్ లియాన్ని మహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓవరాల్గా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఇండియన్ బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా 76 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీగా మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ తలో వికెట్ అయితే పడగొట్టారు. అయితే తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియాకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కొత్త బంతిని, అందులోనూ ఆస్ట్రేలియా కంచుకోట గాబా స్టేడియం, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్ ఆస్ట్రేలియా పేస్ త్రయం చెలరేగిపోయారు. డే 3లో ఇండియా కేవలం 17 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. 17 ఓవర్లోనే ఇండియాని ఏకంగా చాలా బిగ్ వికెట్సే పడగొట్టింది. అంటే 4 వికెట్లు ఇండియావి పడిపోయాయి ఈ 17 ఓవర్ల బ్యాటింగ్లోనే. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సెకండ్ బంతికే యశస్వి జైస్వాల్ని మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్లో ఇప్పటి వరకు మిచెల్ స్టార్క్ జైస్వాల్ని థర్డ్ టైం అవుట్ చేశాడు. అలానే శుభ్మన్ గిల్ కూడా కేవలం 1 పరుగు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే వెనుతిరిగాడు. దీంతో ఇండియా 2.1 ఓవర్స్లో అంటే తొలి 13 బంతుల్లోనే ఇండియా ఫ్యూచర్ స్టార్స్ అయిన శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరిని మిచెల్ స్టార్క్ అయితే పెవిలియన్లో కూర్చోబెట్టాడు. అలానే విరాట్ కోహ్లీ అయినా ఆదుకుంటాడు అనుకుంటే మరోసారి హెజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కోహ్లీని ట్రాప్ చేసి మరీ హెజిల్వుడ్ అయితే అవుట్ చేశాడు. అయితే ఈ అవుట్కు ముందే 2 సార్లు రెయిన్ వల్ల బ్రేక్ వచ్చింది. అలానే విరాట్ కోహ్లీ కూడా లై తప్పినట్లే కనబడ్డాడు. ఆఫ్ సైడ్ వికెట్ స్టంప్ మీద ఆఫ్ సైడ్ స్టంప్ అవతల వెళ్తున్న ఎక్కడో దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ గిఫ్ట్గా వికెట్ అయితే ఇచ్చేశాడు హెజిల్వుడ్కి. కేవలం 3 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడుతున్నా వెదర్ అసలు సపోర్ట్ చేయకపోయినా ద కేఎల్ క్లాసీ రాహుల్ మాత్రం చితక్ కొట్టేశాడు భయ్య. వాటే బ్యాటింగ్, నో డౌట్. మైండ్ కంట్రోల్ కానీ, కేఎల్ పేషెన్స్ కానీ, బాల్ని లీవ్ చేసే విధానం అయితే అన్బిలీవబుల్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. కొత్త బంతి, గ్రౌండ్ మాయిచర్గా ఉంది, అలానే సీమ్ జనరేట్ అవుతుంది. అలాకున్నా సరే కేఎల్ రాహుల్ మాత్రం చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. ఒక 20 ఓవర్స్ వికెట్ పడకుండా స్టాండర్డ్ ఇస్తే చాలు, స్కోర్ ఈజీగా చేయొచ్చు అనేది కూడా లేకుండా మన బ్యాటింగ్ అయితే మన బ్యాటర్స్ అయితే వికెట్స్ని అలా త్రో చేశారని చెప్పుకోవచ్చు. బట్ కేఎల్ మాత్రం సూపర్ బ్యాటింగ్తో అబ్సల్యూట్లీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. 64 బంతులు ఎదుర్కొని 33 పరుగులతో 4 4లతో నాట్అవుట్గా నిలిచాడు. అలానే మళ్ళీ రెయిన్ బ్రేక్ ఇవ్వడంతో బ్రేక్ తర్వాత ఎదుర్కొన్న తొలి బంతికే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. అది కూడా పాట్ కమిన్స్ బౌలింగ్లో. ఈ సిరీస్లో 3వ పాట్ కమిన్స్ ఏకంగా రిషబ్ పంత్ని అయితే అవుట్ చేశాడు. అయితే ఇప్పటి వరకు ఈ 3వ టెస్ట్లో గాను 5 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 3 సార్లు ఏకంగా కమిన్స్కి అవుట్ అయ్యాడు. అంతకుముందు అయితే 11 ఇన్నింగ్స్లో కమిన్స్తో తలపడ్డా కూడా ఒక్కసారి కూడా పంత్ కమిన్స్కి వికెట్ ఇవ్వలేదు.
అయితే ఓవరాల్గా డే 3 వర్షం వల్ల 33 ఓవర్ల ఆట మాత్రం సాధ్యమైంది. ఇందులో టీమిండియా 17 ఓవర్లు బ్యాటింగ్ చేసి 51 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ 33 పరుగులతోనూ, రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండా ఇద్దరు నాట్అవుట్గా క్రీజులో అయితే ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా బౌలర్స్లో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీస్తే పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్ తలా వికెట్ పడగొట్టారు. అయితే ఇండియా గెలవడం కష్టమేనా? కష్టమే అంటే కష్టమని చెప్పలేం. గట్టిగా ట్రై చేస్తే ఇండియా మళ్ళీ రేసులోకి రావచ్చు. మెయిన్లీ 4th డే ఆటకు సాధ్యమైతే కనుక కంప్లీట్గా టీమిండియా బ్యాటింగ్ చేయాలి. అలాగే డే 4ని కంప్లీట్ చేయాలి, డామినేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ చేయాలి. అలాగే టీమిండియా ఫాలో ఆన్ దాటాలి. ఇవన్నీ కష్టమైన గట్టిగా ట్రై చేస్తే పెద్ద కష్టం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే మీరేమనుకున్నారో టీమిండియా గెలవాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.